కర్నూలులో జరిగిన బస్ ఫైర్ యాక్సిడెంట్ తర్వాత మన గవర్నమెంట్ ఆఫీసర్స్ పెద్ద పెద్ద లైన్లు పెట్టుకొని రోడ్ల మీద అన్ని బస్సుల్ని ఆపి చెక్ చేస్తున్నారు. ఇదేదో చేసే పని ముందే వేసి ఉంటే ఆ 20-30 మంది ప్రాణాలు మిగిలేవి కదా. 50 బస్సులు సీజ్ చేసినాము, 60 బస్సులు సీజ్ చేసినాము, అవన్నీ కాదు, పోయిన ప్రాణాలు తీసుకొస్తారా? ఆ కుటుంబాలకు తీరనే లోటు ఉంది, అది తీరుస్తారా? దీనినే అంటారు చేతులు కాలిన తర్వాత ఆకుల్ని పట్టుకోవడం అంటారు కదా. ఇట్లా ఉన్నది వీళ్ళ పరిస్థితి. ఇది కూడా 4 రోజులే చేస్తారు. ఆ బండి నాపినాం, ఈ బండి చెక్ చేసినాం, 4 రోజులు చేసి మళ్ళా సేమ్ హైవే మీద ఏ బస్సు నడుస్తున్నది, ఏ బస్సు నడుస్తలేదు, దేనికి పర్మిట్ ఉంది, దేనికి పర్మిషన్ లేదు, హెవీ వెహికల్ నడిపించే డ్రైవర్కి బ్యాచ్ నెంబర్ ఉందా లేదా, ఇవన్నీ చూడాలి కదా. ఇవన్నీ ఏం లేదు, అందరూ చేతిలో పైసలు పెట్టాలి, తీసుకోవాలి, జేబులో పెట్టుకోవాలి, పోవాలి. ప్రజల ప్రాణాలతో మనకేం సంబంధము? మన ఇన్కమ్ మనకు వస్తుందా లేదా? ఇప్పటికైనా మరణన